సంకీర్ణ సంఖ్యలు అనే అధ్యాయం నుంచి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము. ఇందులో మొదటిది a plus ib whole square is equal to a plus ib whole square is equal to x plus iy అయినా a plus ib whole square is equal to x plus iy అయినా x square plus y square విలువని ab పదాల్లో కనుగొను. x square plus y square విలువ ab లలో కనుగొను. సో ఇక్కడ x ప్లస్ iy అనేది a ప్లస్ ib హోల్ స్క్వేర్ అని ఇచ్చారు. సో ఇరువైపులా సంకీర్ణ సంఖ్యలు ఉన్నాయి, కానీ ఎల్హెచ్ఎస్లో a ప్లస్ ib అనే సంకీర్ణ సంఖ్యకి హోల్ స్క్వేర్ అంటే వర్గం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ విలువని ab పదాల్లో కనుగొనాలి. సో ముందుగా చూడండి, గివెన్ దట్ ఏమి ఇచ్చారు మనకి, x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ib హోల్ స్క్వేర్ అన్నారు కదా. ఈ a ప్లస్ ib హోల్ స్క్వేర్ అనేది a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ విస్తరణ ఏంటి, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఆ విస్తరణ రూపంలో దీన్ని a ప్లస్ ib హోల్ స్క్వేర్ని విస్తరించి రాద్దాం. సో అప్పుడు ఏమైంది చూడండి, a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b బదులు ib ఇచ్చారు మనకి, ప్లస్ b స్క్వేర్ అంటే ib స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఇది a స్క్వేర్ ప్లస్ 2abi ప్లస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్, ఐబి హోల్ స్క్వేర్ కదా అంటే ఐ స్క్వేర్ బి స్క్వేర్. సో ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2abi ప్లస్ ఐ స్క్వేర్ అంటే -1 అని చెప్పుకున్నాం కదా, ఐ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1. సో ఇరువైపులా వర్గం చేయగా ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది కదా. సో ఐ స్క్వేర్ బదులు -1 రాస్తే -1 ఇంటూ బి స్క్వేర్ ఈజ్ -b స్క్వేర్. సో ఇది x ప్లస్ iy కి సమానం కదా. సో రియల్ పార్ట్ అంటే ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనేది రియల్ పార్ట్ అన్నమాట. ప్లస్ i ఉన్నది ఈ 2abi అనేది ఇమాజినరీ పార్ట్. 2ab ఈజ్ ఇమాజినరీ, కల్పిత భాగం. దేర్ఫోర్ ఇరువైపులా వాస్తవ మరియు కల్పిత భాగాలను సమానం చేయండి. రెండు సంకీర్ణ సంఖ్యలు సమానం అంటే అందులో ఉన్న వాస్తవ భాగాలు మరియు కల్పిత భాగాలు పరస్పర సమానాలు అవ్వాలి కదా. సో x విలువ ఎంత వస్తుంది, వాస్తవ భాగం అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, అండ్ y విలువ ఏమవుతుంది, i యొక్క గుణకం అనమాట, అంటే 2ab అయింది. నౌ మనకి x మరియు y విలువలు ab పదాల్లో తెలిసాయి కాబట్టి మనకు కావాల్సిన x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ని కనుగొందాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి x అంటే ఎంత, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా, అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే x హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, y అంటే 2ab కదా, సో 2ab హోల్ స్క్వేర్ ఈ రకంగా రాయాలి. ఇప్పుడు ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. విస్తరణ రాసామనుకోండి, a స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ b స్క్వేర్, పక్కన ఎంత ఉంది ప్లస్ 2ab హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ b స్క్వేర్ అవుతుంది. సో దీని నుంచి చూసినప్పుడు ఇది a స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ b స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ప్లస్ 2 కదా, సో ప్లస్ 2a స్క్వేర్ b స్క్వేర్ అయింది. సో ఇప్పుడు దీన్ని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. చూడండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో ఉంది కదా, ab బదులు a స్క్వేర్ b స్క్వేర్ ఇవ్వడం జరిగింది. దేర్ఫోర్ మనకి కావలసిన x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ విలువని ఎలా రాయొచ్చు, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ అని ab పదాల్లో రాయొచ్చు అనమాట. సో ఈ రకంగా మనకి ఇచ్చిన x ప్లస్ iy అనేది a ప్లస్ ib హోల్ స్క్వేర్ అయినప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ యొక్క విలువ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ కి సమానం అవుతుంది. సో ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఎలా ఇచ్చారో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు 3/2 ప్లస్ కాస్ థీటా ప్లస్ i sin థీటా అని ఇవ్వడం జరిగింది. 3/2 ప్లస్ కాస్ థీటా ప్లస్ i sin థీటా అని ఇచ్చారు. అయితే మనం ఏం చేయాలంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 3 అని చూపాలి.
సో దట్ x square minus y square is equal to 4x minus 3. x square plus y square is equal to 4x minus 3 అని నిరూపించాలి. ఇక్కడ ముందుగా x plus iy అనేది ఇలా ఇచ్చారు చూడండి, 3/2 plus cos theta plus i sin theta అని ఒక ఫ్రాక్షనల్ ఫామ్ భిన్న రూపం ఇచ్చారు. ముందుగా దీనిని సింప్లిఫై చేస్తూ మనం a plus ib సాధారణంగా సంకీర్ణ సంఖ్య యొక్క రూపం ఉంటుంది కదా, a plus ib రూపంలో రాయగలిగితే ఇంతకు ముందు సెషన్లో అదే చెప్పుకున్నాం, a plus ib రూపంలో రాయడం. అలా రాయటం జరిగినప్పుడు మనకి x విలువ y విలువ తెలుస్తాయి. దాని నుంచి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ విలువ 4x మైనస్ 3కి సమానం అని చెప్పచ్చు. సో ఎలా రాస్తామో చూడండి, ఇక్కడ x ప్లస్ iy అనేది 3/2 ప్లస్ cos theta ప్లస్ i sin theta. ఈ హారంను అబ్జర్వ్ చేస్తే ఈ 2 ప్లస్ cos theta అనేది మొత్తం వాస్తవ భాగం, i sin theta అంటే sin theta అనేది ఇమాజినరీ కల్పిత భాగం అన్నమాట. ఎప్పుడైనా సరే ఒక సంకీర్ణ సంఖ్యను a ప్లస్ ib రూపంలో రాయాలి అన్నప్పుడు భిన్న రూపంలో ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, హారంలో ఉన్న సంకీర్ణ సంఖ్య ఏదో చూడండి, దాని యొక్క కాంజుగేట్ కాంప్లెక్స్ నంబర్ అంటే సంయుగ్మ సంకీర్ణ సంఖ్యతో గుణించి భాగించి సింప్లిఫై చేయడం జరుగుతుంది. సో అంటే చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, 3/2 ప్లస్ cos theta ప్లస్ i sin theta ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను, దీన్ని 2 ప్లస్ cos theta మైనస్ i sin thetaతో గుణిస్తున్నాను, భాగిస్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా ఒక సంఖ్యతో గుణిస్తూ వెంటనే భాగిస్తున్నాము లేదా కలుపుతున్నాము వెంటనే తీసివేస్తున్నాము అంటే దాని యొక్క విలువలో ఎటువంటి మార్పు రాదు. ఓకేనండి. సో ఇప్పుడు రెండు భిన్నాల లబ్ధం కదా, సో లవాన్ని లవంతోనూ హారాన్ని హారంతోనూ గుణించాలి. హారంలో గమనించినట్లయితే ఇది a ప్లస్ ib అయితే ఇది a మైనస్ ib. ఆల్జీబ్రాలో అయితే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అనేది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్కి సమానం అవుతుంది. మరి ఇక్కడ b బదులు ib ఉంది కాబట్టి ఏమవుతుంది, a స్క్వేర్ మైనస్ i స్క్వేర్ b స్క్వేర్ అని చెప్పుకున్నాం, అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. ప్రీవియస్ సెషన్స్లో ఇదే విషయం చెప్పుకున్నాం, a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib ఎప్పుడు ఉన్నప్పటికీ రెండు గుణించినప్పుడు మనకి ఎంత వస్తుంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో అంటే హారం వచ్చి రియల్ పార్ట్ 2 ప్లస్ cos theta అనేది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే sin theta హోల్ స్క్వేర్ ఈ రకంగా వస్తుంది. మరి న్యూమరేటర్ చూసినప్పుడు 3తో మల్టిప్లై చేయండి, 3 ఇంటూ 2 6 ప్లస్ 3 ఇంటూ cos theta మైనస్ 3i sin theta ఈ రకంగా వస్తుంది. సో నేను ఇప్పుడు రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని సెపరేట్ చేద్దాము, బట్ చేసే ముందు హారాన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. చూడండి, సో లవంలో 6 ప్లస్ 3 cos theta అనేది రియల్ పార్ట్, అలాగే మైనస్ 3i sin theta అంటే మైనస్ 3 sin theta అనేది ఇమాజినరీ పార్ట్ అనమాట, i కోఎఫిషియంట్. సో ఇది 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ cos స్క్వేర్ theta a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో విస్తరిస్తున్నాను, ప్లస్ 2 ఇంటూ 2 4 cos theta ప్లస్ sin స్క్వేర్ theta అయింది. సో ఈ రకంగా చూసినప్పుడు x ప్లస్ iy విలువ ఎలా వచ్చిందో చూడండి, రియల్ పార్ట్ 6 ప్లస్ 3 cos theta మైనస్ 3i sin theta బై హారం ఎంతో చూడండి ఒకసారి. ఇక్కడ మనకి చూడగానే 4 అనేది ఒకటే న్యూమరికల్ వాల్యూ కనిపిస్తుంది, బట్ ఈ cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta అనేది 1 కదా, ట్రిగ్నామెట్రీ నుంచి cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta 1 కాబట్టి ఈ రెండింటిని కలిపితే cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta వలన వచ్చే 1 ప్లస్ 4 అంటే 5 ప్లస్ 4 cos theta. ఈ రకంగా మనకి x ప్లస్ iy విలువ వచ్చింది. ఓకే, ఇంకా దీన్ని రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్గా రాస్తే మనకి x అనేది రియల్ పార్ట్, y అనేది ఇమాజినరీ పార్ట్ కదా. సో రాస్తున్నాను చూడండి, సో x ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ అంటే చూడండి 6 ప్లస్ 3 cos theta హోల్ బై డినామినేటర్ 5 ప్లస్ 4 cos theta. ఇది x విలువ. అండ్ y విలువ ఎంతో చూడండి, y అంటే i గుణకం కదా, అంటే ఏమవుతుంది, మైనస్ 3 sin theta బై మైనస్ 3 sin theta బై హారం సేమే కదా 5 ప్లస్ 4 cos theta. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ భిన్నమును సింప్లిఫై చేస్తూ x ప్లస్ iy రూపంలో రాసి x విలువని y విలువని కనుగొనడం జరిగింది ఇక్కడ వరకు. ఓకే, xy విలువలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ విలువ 4x మైనస్ 3 విలువకి సమానము అని చెప్పాలి. సో ముందుగా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ తెలుసుకున్నాము, అలాగే 4x మైనస్ 3 కనుగొన్నాము, ఈ రెండు సమానం అని చెప్తాం. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనేది ఏమవుతుంది, x స్క్వేర్ అన్నప్పుడు ఈ పదానికి హోల్ స్క్వేర్ కదా, అంటే 6 ప్లస్
3 cos theta whole square by 5 plus 4 cos theta whole square plus y square అంటే ఇదేగా minus 3 sin theta whole square by 5 plus 4 cos theta whole square. రెండు భిన్నములు కలుపుతున్నాము, రెండింటికి హారం సమానం కదా, సో అదే ఎల్సిఎం అవుతుంది అనమాట. 5 plus 4 cos theta whole square అనేది ఎల్సిఎం కసాగు. ఇంకా న్యూమరేటర్ ని ఎక్స్పాండ్ చేద్దాం చూడండి. a plus b whole square ఫార్మ్ లో 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 3 cos theta స్క్వేర్ అంటే 9 cos స్క్వేర్ theta ప్లస్ 2ab అన్నప్పుడు 2 into 3 6 into 6 36 cos theta ప్లస్ -3 whole square అంటే 9 sin square theta. సో హారము 5 plus 4 cos theta whole square అలాగే ఉంచుతాము. లవంలో చూసినట్లయితే ఇక్కడ చూడండి cos square theta plus sin square theta 1 వచ్చింది కదా, 4 plus 1 5 రాసాం. అదే విధంగా ఇక్కడ 9 cos square theta plus 9 sin square theta చూస్తున్నాం. సో 9 కామన్ తీసినప్పుడు 9 into cos square theta plus sin square theta అంటే 1 కదా, అంటే 9 into 1 will be 9. సో ఈ రెండు పదాలను కలపడం వలన 9 cos square theta plus 9 sin square theta అంటే 9 into cos square theta plus sin square theta which is 1. సో 9 వస్తుంది అన్నమాట. 36 plus 9 అంటే 45 ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఎంత 36 cos theta. ఐ మీన్ నెక్స్ట్ పార్ట్ 36 cos theta, ఇమాజినరీ కాదు. ఓకే ఓకే దెన్. సో ఇప్పుడు న్యూమరేటర్ లో చూసినప్పుడు 36 అండ్ 45 అనేది 9 యొక్క గుణిజాలు కదా, మల్టిపుల్స్ ఆఫ్ 9. సో 9 కామన్ తీసామనుకోండి, 5 9s are 45 కదా, 5 plus 4 9s are 36 cos theta. బై డినామినేటర్ లో 5 plus 4 cos theta హోల్ స్క్వేర్ ఉంది చూసారా, హోల్ స్క్వేర్ తో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ విలువ వచ్చింది ఎంత, 9/5 plus 4 cos theta. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇప్పటి వరకు మనకి LHS లో ఉన్న x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ విలువ తెలుసుకున్నాం. ఎంత వచ్చింది, 9/5 plus 4 cos theta అని వచ్చింది. ఇప్పుడు RHS అంటే 4x - 3 విలువని కనుగొన్నాం. ఒకసారి ఇక్కడ చూడండి, ముందుగా ఇచ్చిన భిన్నాన్ని 2 plus cos theta రియల్ పార్ట్ ప్లస్ i sin theta కాబట్టి దీన్ని 2 plus cos theta మైనస్ i sin theta సమీప సంకీర్ణ సంఖ్యతో గుణించి భాగించి x plus iy రూపంలో రాశాము. సో x విలువ y విలువ తెలిసిన తర్వాత ముందుగా LHS x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ విలువని తెలుసుకున్నాను. 9/5 plus 4 cos theta వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము. ఇప్పుడు RHS 4x - 3 విలువని కనుగొన్నాం. అది కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు 1 2 సమీకరణాల నుండి ఈ రెండు సమానమని చెప్పచ్చు అన్నమాట మనం. సో చూడండి, నా 4x - 3 is equal to 4 into x. x అంటే ఇదే కదా, 6 plus 3 cos theta by 5 plus 4 cos theta. 4 into x minus 3 అన్నమాట. సో ఇక్కడ హారము LCM 5 plus 4 cos theta అయింది. న్యూమరేటర్ చూసినప్పుడు 4 into 6 24 plus 4 into 3 12 cos theta minus 3 into హారం మొత్తం కదా, హారం 1 ఉంది, 3 అంటే 3/1. సో మొత్తం హారంతో LCM తో మల్టిప్లై చేయాలి. minus 3 into 5 15 minus 3 into 4 12 cos theta. ఇక్కడ ప్లస్ 12 cos theta మైనస్ 12 cos theta క్యాన్సిల్ అయితే 24 minus 15 అంటే 9/5 plus 4 cos theta అనేది 4x - 3 విలువగా రావడం జరిగింది. ఇది ఈక్వేషన్ 2 అన్నమాట. therefore from 1 and 2 1 2 సమీకరణాల నుండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ విలువ ఎంతైతే వచ్చిందో ఈ 4x - 3 విలువ కూడా అంతే వచ్చింది కాబట్టి ఈ రెండు సమానము అని చెప్పగలుగుతాం. సో ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ x plus iy is equal to x plus iy is equal to 1/1 plus cos theta plus i sin theta అని ఇవ్వడం జరిగింది. 1/1
1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయినా మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ 4x² - 1 = 0 అని చూపుము. 4x² - 1 = 0 అని చూపుము అని నిరూపించుము. ఇంతకుముందు ప్రాబ్లం మోడలే అక్కడ x² + y² అనేది 4x - 3 కి సమానం అని చెప్పాము. ఇక్కడ 4x² - 1 విలువ 0 అని చెప్పాలి. ఓకే దెన్ సో ఇక్కడ ప్రాబ్లం x + iy విలువ ఎలా ఇచ్చారు, ఒక భిన్న రూపంలో ఇచ్చారు కదా. 1 రియల్ పార్ట్ అనేది 1 ప్లస్ కాస్ థీటా ఒక బ్రాకెట్ లో తీసుకున్నాము ప్లస్ కల్పిత భాగం i sin థీటా. ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ i sin థీటా ఉంది కాబట్టి మనం 1 ప్లస్ కాస్ థీటా మైనస్ i sin థీటా అంటే సంయుగ్మ సంకీర్ణ సంఖ్యతో గుణించి భాగించాలి. 1 ప్లస్ కాస్ థీటా మైనస్ i sin థీటాతో గుణిస్తున్నాను, భాగిస్తున్నాను. సో ఇప్పుడు డినామినేటర్ a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib అంటే a² ప్లస్ b² కదా. అంటే ఇప్పుడు 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. మరి న్యూమరేటర్లో 1 ఇంటూ అన్నప్పుడు ఇదే లవం రావటం జరుగుతుంది. 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఇలాగే ఉంటుంది. మనం 1తో గుణిస్తున్నాం కాబట్టి దాని యొక్క విలువలో ఎటువంటి మార్పు ఉండదు. సో ఇంకా దిస్ ఈజ్ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై హారం చూడండి 1² అంటే 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ కాస్ థీటా అంటే 2 కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈ రకంగా వచ్చింది. అంటే 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఈ కాస్ స్క్వేర్ ప్లస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అనేది 1 అవుతుంది. 1 ప్లస్ 1 2 ప్లస్ 2 కాస్ థీటా మిగిలింది. సో ఇప్పుడు x ప్లస్ iy విలువ చూడండి ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై హారం చూడండి ఒకసారి 2 ప్లస్ 2 కాస్ థీటాలో నేను 2 కామన్ తీస్తే 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అయింది. సో ఇప్పుడు దీని వాస్తవ భాగం చూడండి 1 ప్లస్ కాస్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అనేది రియల్ పార్ట్ మైనస్ ఐ ఇంటూ సైన్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అనేది ఇమాజినరీ పార్ట్. ఇది x ప్లస్ iy అన్నమాట. దీని వాస్తవ భాగం బై డినామినేటర్, కల్పిత భాగం అంటే న్యూమరేటర్లో ఉన్న వాస్తవ భాగం బై హారం, కల్పిత భాగం బై హారం. ఈ రకంగా a ప్లస్ ib రూపంలో రాశాను. మనకి 4x² - 1 = 0 అని చెప్తే చాలు. అంటే ఇక్కడ x మాత్రమే ఉంది, y విలువ మనకు అవసరం లేదు. సో ఇంకొక విషయం ఇక్కడ x విలువ ఏమవుతుందో చూడండి. రియల్ పార్ట్ అన్నప్పుడు ఈ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అయితే 1/2 నేగా మిగిలింది. సో x = 1/2. y విలువ మైనస్ సైన్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అవుతుంది. అది ఇక్కడ అవసరం లేదు మనకి. సో x = 1/2 కాబట్టి మనకి 4x² - 1 కావాలి కదా, x² రావాలి కాబట్టి ఇరువైపులా వర్గం చేయగా x² = 1/4. క్రాస్ మల్టిప్లికేషన్ 4x² = 1. సో దీని నుంచి 4x² 1 కూడా LHS లో రాస్తే -1 = 0. ఈ రకంగా 4x² - 1 అనేది 0కి సమానం అని చెప్పొచ్చు. ఒకసారి గమనించండి ప్రాబ్లంలో ముందుగా ఇచ్చిన భిన్నంలో 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇవ్వడం జరిగింది. 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అంటే సంయుగ్మ సంకీర్ణ సంఖ్యతో గుణించి భాగించాము. x ప్లస్ iy రూపంలో రాసినప్పుడు రియల్ పార్ట్ x అనేది 1/2 అని రావడం జరిగింది. సో దీని ఇరువైపులా వర్గం చేయగా x² విలువ 1/4. ఇప్పుడు 4x² అనేది 1, 4x² - 1 అనేది 0. ఈ రకంగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లంలో x మైనస్ iy హోల్ పవర్ 1/3 x మైనస్ iy హోల్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ ib అయినా x మైనస్ iy హోల్ పవర్ 1/3 అనేది a మైనస్ ib అయితే x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు
4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని చూపుము అని నిరూపించుము అన్నారు. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి విలువ 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని చెప్పాలి. ఓకే, ముందుగా ఎక్స్ మైనస్ ఐవై హోల్ పవర్ 1/3 అనేది ఏ మైనస్ ఐబితో సమానం అని ఇచ్చారు కదా, ఇది తీసుకుందాం. చూడండి, ఎక్స్ మైనస్ ఐవై హోల్ పవర్ 1/3, హోల్ పవర్ 1/3 అంటే ఘనమూలం క్యూబ్ రూట్ అనమాట, ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి. మరి క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవ్వాలి అంటే క్యూబ్ చేయాలి, ఇరువైపులా ఘనం చేయగా ఏమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ మైనస్ ఐవై హోల్ పవర్ 1/3 ఉంది, దీన్ని నేను హోల్ క్యూబ్ చేశాను. అదేవిధంగా ఇక్కడ ఏ మైనస్ ఐబికి కూడా హోల్ క్యూబ్ వస్తుంది అనమాట. క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతాయి కదా, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ అంటే ఎక్స్ మైనస్ ఐవై హోల్ పవర్ 1/3 ఇంటూ 3 విల్ బి 1 అనమాట. ఎందుకంటే 1/3 అనేది 3 యొక్క గుణకార విలోమం కదా. సో దీని నుంచి మనకి ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉంది, ఏ మైనస్ ఐబి హోల్ క్యూబ్ అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ రూపంలో ఉంది. ఒకసారి ఇక్కడ రాస్తున్నాను చూడండి, ముందు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఎలా ఉంటుంది, ఏ క్యూబ్ మైనస్ 3 ఏ స్క్వేర్ బి ప్లస్ 3 ఏ బి స్క్వేర్ మైనస్ బి క్యూబ్ అనేది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ యొక్క విస్తరణ. ఇందులో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే అన్ని పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అన్నప్పుడు బికి ఆడ్ పవర్స్ అంటే ఇక్కడ చూడండి బి పవర్ 1 ఉన్నప్పుడు అలాగే బి పవర్ 3 ఉన్నప్పుడు నెగిటివ్ సైన్ వస్తుంది, బి స్క్వేర్ ఈవెన్ పవర్ ఉన్నప్పుడు పాజిటివ్ సైన్ ఉంటుంది. సో ఇలా విస్తరించినప్పుడు ఏమవుతుంది, ఇది ఏ క్యూబ్ మైనస్ 3 ఏ స్క్వేర్ బి కదా, మైనస్ 3 ఏ స్క్వేర్ బి అంటే మన దగ్గర ఉన్న బి అంట ఐబి అనమాట. నెక్స్ట్ ప్లస్ 3 ఏ బి స్క్వేర్ 3 ఏ బి స్క్వేర్ అంటే ఐబి హోల్ స్క్వేర్, తర్వాత మైనస్ బి క్యూబ్ అంటే మైనస్ ఐబి హోల్ క్యూబ్ అవుతుంది. అలాగే మరొక విషయం, ఐ స్క్వేర్ అనేది -1 కదా, మరి ఐ క్యూబ్ ఏమవుతుంది, ఐ క్యూబ్ని ఐ స్క్వేర్ ఇంటూ ఐ రాయొచ్చు కదా. సో -1 ఇంటూ ఐ, సో దట్ ఈస్ మైనస్ ఐ అనమాట. ఐ క్యూబ్ బదులు మైనస్ ఐ రాసుకోవచ్చు. సో ఇప్పుడు రాస్తే చూడండి, ఏ క్యూబ్ మైనస్ 3 ఏ స్క్వేర్ ఇంటూ బి ఇంటూ ఐ, ఇక్కడ 3a b స్క్వేర్తో పాటుగా ఐ స్క్వేర్ వచ్చింది, ఐ స్క్వేర్ అంటే -1, అందుకని నేను గుర్తు ఐ స్క్వేర్ బదులు -1 రాసాను. మైనస్ ఇది బి క్యూబ్ ఉంది, ఓకే. ఐ క్యూబ్ అంటే మైనస్ ఐ చెప్పుకున్నాం కదా, ఐ క్యూబ్ బదులు మైనస్ ఐ రాస్తే ఇది మైనస్ ప్లస్ ఐ మిగిలింది, మైనస్ ఆఫ్ మైనస్ ఐ అంటే ప్లస్ ఐ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ మైనస్ ఐవైతో మనం కంపేర్ చేయాలి కాబట్టి ముందు రియల్ పార్ట్ అయింది ఏ క్యూబ్, రియల్ పార్ట్ అంటే ఐ లేని టర్మ్స్ మైనస్ 3a స్క్వేర్ బి మైనస్ 3ab స్క్వేర్, ఇవి రెండు రియల్ పార్ట్ అనమాట. ఇవి రెండు ఇమాజినరీ పార్ట్స్, కాకపోతే నాకు ఇక్కడ మైనస్ ఐవై కావాలి కదా, సో నేను ముందు మైనస్ ఐ కామన్ తీసాను. మైనస్ ఐ కామన్ తీసినప్పుడు ఇక్కడ 3a స్క్వేర్ బి ఉంది, ఇక్కడ మైనస్ ఐ కామన్ తీసాను కాబట్టి మైనస్ బి క్యూబ్ మిగులుతుంది. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐబి క్యూబ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ రెండు సమానము అంటే ఎక్స్ విలువ మరియు వై విలువ తెలిసిపోతున్నాయి కదా. ఇక్కడ చూడండి, వాస్తవ భాగాలు సమానం చేసామనుకోండి, ఎక్స్ ఏమవుతుంది అప్పుడు ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ అండ్ వై విలువ ఏమవుతుంది ఇమాజినరీ పార్ట్. చూడండి, 3a స్క్వేర్ బి మైనస్ బి క్యూబ్, ఈ రకంగా ఎక్స్ మరియు వై విలువలు రావడం జరిగింది. ఇప్పుడు మనకి కావాల్సినది ఏంటి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి విలువ కావాలి. సో ముందుగా ఎక్స్ నుంచి నేను ఎక్స్ బై ఏ అలాగే వై నుంచి వై బై బి తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏ కామన్ తీసి తీసుకొచ్చామనుకోవచ్చు, లేదంటే ఇరువైపులా ఏతో భాగించండి, ఇక్కడ ఇరువైపులా బితో భాగించండి, దెన్ ఆల్సో విల్ గెట్ ద సేమ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ముందు ఏ కామన్ తీస్తే ఇది ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ అవుతుంది కదా, ఇది ఎక్స్ విలువ. అప్పుడు ఏని ఎల్హెచ్ఎస్ తీసుకొస్తే డివైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఎక్స్ బై ఏ విలువ ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ వై విలువ ఎంత, బి కామన్ తీసామనుకోండి 3a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. వై బై బి విలువ వచ్చి 3a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి కావలసిన ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి విలువ రాస్తున్నాను. చూడండి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి అంటే ఇదేగా, ఈ రెండింటిని కలిపినప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అన్నప్పుడు మైనస్ 4b స్క్వేర్. ఈ రెండింటి నుంచి 4 కామన్ తీస్తే 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి యొక్క సింప్లిఫైడ్ ఫామ్ అనమాట.
దట్ ఈస్ ద రిక్వైర్డ్ రిజల్ట్. ఈ రకంగా x బై a ప్లస్ y బై b అనేది 4 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని నిరూపించాము. నెక్స్ట్ మరొక ప్రాబ్లంలో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ రెండు సంకీర్ణ సంఖ్యలు ఇచ్చారు. ఇవి రెండు ఒకదానికి మరొకటి సమీపమాలు అని చెప్పాలన్నమాట. అంటే 2 మైనస్ i బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్ 1 మైనస్ 2i హోల్ స్క్వేర్ మరియు మైనస్ 2 మైనస్ 11i బై 25 లు పరస్పర సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలు అని చూపు. అంటే మొదటి సంకీర్ణ సంఖ్యకి సంయుగ్మ సంకీర్ణ సంఖ్యని ఫైండ్ చేస్తే అది సెకండ్ వన్ రావాలన్నమాట. అదేవిధంగా ఒకవేళ మీరు రెండోది తీసుకుని సంయుగ్మ సంకీర్ణ సంఖ్య ఫైండ్ చేస్తే ఫస్ట్ది వచ్చినా సరిపోతుంది. రెండు సంకీర్ణ సంఖ్యలను సమీపాలు అని ఎప్పుడు అంటాము? వాటి యొక్క మొత్తము మరియు వాటి యొక్క లబ్ధములు వాస్తవ సంఖ్యలు అయితే, అంటే ఇమాజినరీ పార్ట్ ఉండకూడదు, జీరో అవ్వాలన్నమాట. వాటిని సమీప సంకీర్ణ సంఖ్యలు అంటాం. సో ఇక్కడ చూద్దాం. నేనేం చేస్తున్నానంటే ముందుగా మొదటి సంకీర్ణ సంఖ్యను తీసుకుని దీని యొక్క సమీపం కనుగొన్నాము. ఆన్సర్ ఇది వస్తే మనకు కావాల్సిన ప్రూఫ్ కంప్లీట్ అయిపోయినట్లయితే. సో కన్సిడర్ అంటే ఇది తీసుకుంటున్నాను, నేను ఫస్ట్ పార్ట్ తీసుకుంటున్నాను. 2 మైనస్ i బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్ తీసుకున్నాను. దీన్ని సింప్లిఫై చేసి a ప్లస్ ib రూపంలో రాసి అప్పుడు దాని సమీప సంకీర్ణ సంఖ్య a మైనస్ ib రాసినప్పుడు ఆన్సర్ ఇది రావాలి మనకి. ఓకే, సో చూడండి 2 మైనస్ i బై ముందుగా ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈ రకంగా వస్తుంది కదా. సో దట్ ఈస్ 2 మైనస్ i బై 1 మైనస్ 2 ఇంటూ 2 4i ప్లస్ 4 ఇంటూ i స్క్వేర్ అంటే మైనస్ 4. అంతేగా చూడండి 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ i స్క్వేర్, i స్క్వేర్ మైనస్ 1 కాబట్టి మైనస్ 4. సో దిస్ ఈస్ 2 మైనస్ i బై 1 మైనస్ 4 అంటే మైనస్ 3 మైనస్ 4i అనేది ఉంది. మైనస్ 3 మైనస్ 4i. సో దీన్ని సింప్లిఫై చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నాను, మైనస్ 3 ప్లస్ 4iతో గుణిస్తున్నాను, భాగిస్తున్నాను. మైనస్ 3 ప్లస్ 4iతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. మరి హారం చూసినట్లయితే a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib రూపంలో ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా, అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. న్యూమరేటర్ చూసినప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి కదా. సో 2 మైనస్ i ఇంటూ ఇదంతా మైనస్ 3 ప్లస్ 4i ఈ రెండు మల్టిప్లై చేద్దాం. సో డినామినేటర్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16, 9 ప్లస్ 16 అంటే 25. న్యూమరేటర్లో ముందు 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6, 2 ఇంటూ 4i అంటే ప్లస్ 2 ఇంటూ 4 8i. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 4 4, i ఇంటూ i స్క్వేర్ మైనస్ 1 కాబట్టి ఇది ప్లస్ అయింది అన్నమాట. సో ఇప్పుడు చూసినట్లయితే ఇది మైనస్ 6 ప్లస్ 4 అంటే మైనస్ 2, 8 ప్లస్ 3 11i, మైనస్ 2 ప్లస్ 11i బై 25 అని రావడం జరిగింది. ఇది మొదటి సంకీర్ణ సంఖ్య. సో దీని యొక్క సంయుగ్మ సంకీర్ణ సంఖ్య ఏమవుతుంది, హారం 25 సేమ్ ఉంది. ఇక్కడ మైనస్ 2 ప్లస్ 11i కదా, మైనస్ 2 మైనస్ 11i అవుతుంది. ఇదేగా మనకి ఇచ్చిన రెండవ సంకీర్ణ సంఖ్య. ఈ రకంగా మొదటి సంకీర్ణ సంఖ్యను తీసుకుని దాని యొక్క సమీప సంకీర్ణ సంఖ్యను కనుగొన్నప్పుడు రెండవ సంకీర్ణ సంఖ్య ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము.
ఇక్కడ x మరియు y విలువలు కనుగొనాలి. ఎలా ఇచ్చారంటే ప్రాబ్లం x - 1/3 ప్లస్ i x - 1/3 ప్లస్ i ప్లస్ y - 1/3 మైనస్ i ఇజ్ ఈక్వల్ టు i అయినా x, y విలువలు ఎంత విలువలు కనుగొనము. సరే ప్రాబ్లం చూడండి. x - 1/3 ప్లస్ i ప్లస్ y - 1/3 మైనస్ i ఇజ్ ఈక్వల్ టు i అయినా x మరియు y విలువలు కనుగొనము అన్నారు. సో ఇక్కడ ముందుగా ఈ రెండింటిని సింప్లిఫై చేస్తూ i కి ఈక్వల్ చేద్దాము. సో i ఇజ్ ఈక్వల్ టు i అంటే ఏంటి 0 ప్లస్ 1 ఇంటూ i అంటే వాస్తవ భాగం 0 కల్పిత భాగం 1 అన్నమాట. ఓకే సో ఇదంతా x - 1/3 ప్లస్ i ప్లస్ y - 1/3 మైనస్ i అన్నమాట. సో రెండు భిన్నములను కలపాలి కాబట్టి ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్ హారముల యొక్క కసాగు తీసుకోవాలి కదా. ఈ రెండింటి యొక్క లబ్ధమేగా. సో 3 ప్లస్ i ఇంటూ 3 మైనస్ i అనేది కసాగు. సో ఇక్కడ x - 1 ఇంటూ ఈ హారము 3 మైనస్ i ప్లస్ y - 1 ఇంటూ ఈ హారము 3 ప్లస్ i తీసుకోవడం జరుగుతుంది. మరి హారం a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib ఫార్ములా ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది సింప్లిఫైడ్ రిజల్ట్ 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. మరి న్యూమరేటర్లో చూడండి 3 ఇంటూ x 3x మైనస్ xi మైనస్ 3 ప్లస్ i అలాగే ఈ రెండు గుణించండి 3y ప్లస్ yi మైనస్ 3 మైనస్ i ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు నేను రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని సెపరేట్గా రాస్తున్నాను. సో i ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 1 హారంలో 10 అయింది కదా. సో రియల్ పార్ట్స్ రాస్తున్నాను చూడండి. నేను ముందు 3x i లేని పదాలు మైనస్ 3 ప్లస్ 3y మైనస్ 3 ఇదంతా రియల్ పార్ట్. ప్లస్ i కామన్ తీసినప్పుడు మిగిలినవి ఏమవుతున్నాయో చూడండి. మైనస్ x ప్లస్ 1 ప్లస్ y మైనస్ 1 ఈ రకంగా. లేదు అంటే ఇక్కడే మనం i మైనస్ i క్యాన్సిల్ చేయడం ద్వారా రెండు పదాలు రాయన అవసరం ఉండదు. అంటే ప్లస్ 1 మైనస్ 1 రాయన అవసరం లేదన్నమాట. సో ఇప్పుడు i గుణకాలు చూడండి. మైనస్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 1. సో i ఈజ్ ఈక్వల్ టు i అంటే 0 ప్లస్ 1 ఇంటూ i అన్నమాట. ఇక్కడ రియల్ పార్ట్ చూసినట్లయితే 3x ప్లస్ 3y మైనస్ 3 అంటే మైనస్ 6 హోల్ బై 10 అన్నమాట. ప్లస్ i ఇంటూ ఇమాజినరీ పార్ట్ చూడండి. హారం 10 న్యూమరేటర్లో మైనస్ x ప్లస్ 1. ఈ రకంగా ఇది 0 ప్లస్ 1 ఇంటూ i రూపంలో రాశాను కదా. రాసినప్పుడు ఏమవుతుంది రియల్ పార్ట్ 0కి సమానం అవ్వాలి. i గుణకం కల్పిత భాగం అనేది 1కి సమానం అవ్వాలి. దేర్ఫోర్ రియల్ పార్ట్ అంటే ఇదేగా. ఒక భిన్నం విలువ 0 అంటే లవంలో ఉన్న విలువ 0 రాస్తుంది చాలుగా. సో 3x ప్లస్ 3y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇమాజినరీ పార్ట్స్ చూడండి 1 అవ్వాలి. i గుణకం అంటే ఇదేగా. మైనస్ x ప్లస్ y హోల్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ రియల్ పార్ట్ అనేది 0 అవ్వాలి. ఇమాజినరీ పార్ట్ అనేది 1 అవ్వాలి. అదే కదా i అంటే 0 ప్లస్ 1 ఇంటూ i అన్నమాట. సో దీన్ని 3తో డివైడ్ చేయండి. సింప్లిఫైడ్ ఫామ్ వస్తుంది కదా. x ప్లస్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 అని రావటం జరిగింది ఇక్కడ. అలాగే ఇక్కడ నుంచి చూసినట్లయితే మైనస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 1 విల్ బి 10. దేర్ఫోర్ ఇప్పుడు ఈ రెండు కలుపుతున్నాను చూడండి. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 అని మైనస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10 అని తెలిసింది కదా. ఈ రెండు యాడ్ చేసినప్పుడు x మైనస్ x క్యాన్సిల్ అవుతూ y ప్లస్ y అంటే 2y ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 2 12 దట్ గివ్స్ y ఈజ్ ఈక్వల్ టు 6 అన్నమాట. మరి y విలువ వచ్చాక ఏదో ఒక సమీకరణంలో తీసుకోవచ్చు. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి y విలువ 6ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 6 దట్ ఈస్ మైనస్ 4. సో ఈ రకంగా మనకు కావాల్సిన x మరియు y విలువలు ఫైండ్ చేస్తే x విలువ -4 అని y విలువ 6 అని తెలిసింది. సో ఈ రకంగా ఈ కాంప్లెక్స్ నంబర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మనం ముందుగా ఇచ్చిన సంఖ్యను x ప్లస్ iy అంటే a ప్లస్ ib రూపంలో రాసుకుని
వాస్తవ భాగాలు మరియు కల్పిత భాగాలను సమానం చేసుకుంటూ మనకి ఇచ్చిన ఎక్స్ మరియు వై విలువలను తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత ఒక ప్రాబ్లంలో x² + y² విలువ 4x - 3కి సమానం అని చెప్పాను. మరొక ప్రాబ్లంలో 4x² - 1 అనేది 0 అని చెప్పాము. ఇంకొక ప్రాబ్లంలో x/a + y/b విలువ 4 × a² - b² అని చెప్పాము. ఇలా అలాగే ఈ పర్టికులర్ ప్రాబ్లంలో 1 + 0i 0 + 1 × iకి సమానం చేస్తూ x మరియు y విలువలు తెలుసుకున్నాం. సో మరిన్ని వీడియోస్ కోసం subscribe Tapas Academy and share with your friends, those who are in need.